వీగార్డ్ ఇండస్ట్రీస్ కొద్దిసేపటి క్రితం అయితే Q4 రిజల్ట్స్ని ప్రకటించింది. సో ఓవరాల్గా చూసుకుంటే అంచనాలను మించి వీగార్డ్ ఇండస్ట్రీస్ అయితే రిజల్ట్స్ ప్రకటించింది. దాదాపు 20% లాభం అయితే పెరిగిందని వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బోర్డు ఒక్కొక్క షేర్కి ₹1.50 డివిడెండ్ కూడా ప్రకటించింది. సో ఓవరాల్గా చూసుకుంటే వీగార్డ్ షేర్ హోల్డర్స్కి అయితే ఖచ్చితంగా ఈ రిజల్ట్స్ అద్భుతమైన రిజల్ట్స్ అని చెప్పొచ్చు. ఈ యొక్క రిజల్ట్స్ ఇంపాక్ట్తో రానున్న రోజుల్లో వీగార్డ్ షేర్ అద్భుతమైన మూమెంట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరగబోతుందో. అదేవిధంగా ఇప్పుడు ఒక్కసారి రిజల్ట్స్ని ఎక్స్క్లూజివ్గా అనలైజ్ చేద్దాం. సో ఇది మనకి కంపెనీ యొక్క బ్యాలెన్స్ షీట్. సో మనం డెప్త్గా అనలైజ్ చేసేందుకు ప్రయత్నిద్దాం. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ యొక్క క్వార్టర్లో ₹1,542 టోటల్ ఇన్కమ్ అయితే వచ్చింది. అదేవిధంగా గత సంవత్సరం ఇదే టైంకి ₹1,347 ఉంది. దాదాపు 20% ఇన్కమ్ అయితే వీగార్డ్ ఇండస్ట్రీస్ ఈ 3 నెలల్లో సంపాదించింది. అదేవిధంగా ఎక్స్పెన్సెస్ చూసుకుంటే గత సంవత్సరం ఇదే సమయానికి 1,247 కోట్ల ఎక్స్పెన్సెస్ ఉంటే ఈ సంవత్సరం 1,424 కోట్ల ఎక్స్పెన్సెస్ ఉంది. సో ప్రాఫిట్తో పాటు ఎక్స్పెన్సెస్ కూడా పెరిగాయి. అదేవిధంగా టోటల్ ప్రాఫిట్స్ వచ్చి గత సంవత్సరంలో ఇదే సమయానికి Q4లో 100 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 118 కోట్లు ఉంటుంది. అంటే దాదాపుగా 18 కోట్ల ఇన్కమ్ పెరిగింది. సో నెట్ ప్రాఫిట్ చూసుకుంటే ఈ ఖర్చులన్నీ తర్వాత గత సంవత్సరం 76 కోట్లు ఉంటే ప్రస్తుతం 91 కోట్లు వచ్చింది. దాదాపుగా 16 కోట్ల రూపాయలు వీగార్డ్ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ని అయితే వీళ్ళు సంపాదించినట్టు చూపెడుతున్నారు. అదేవిధంగా మనకి ఈపీఎస్ షేర్ రేషియో చూసుకున్నా కానీ ₹2 ఉంది. గతంలో ₹1.74 ఉంది. సో ఎట్లా చూసా కానీ వీగార్డ్ ఇండస్ట్రీస్ ఓవరాల్గా అద్భుతమైన ఫలితాలు అయితే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంచనాలని అందుకుందని ఒక మాటలో చెప్పచ్చు. సో ఇది ఫ్రెండ్స్ వీగార్డ్ ఇండస్ట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ Q4 సంబంధించింది. మరో వీడియోలో మరి కంపెనీతో మనం మాట్లాడుకుందాం. స్టే ట్యూన్.